పై చదువుల కోసం అమెరికా వెళ్లిన మరో ఇద్దరు తెలుగు విద్యార్థుల్ని వెనక్కు పంపించారు ఇమిగ్రేషన్ అధికారులు. సెక్యూరిటీ పేరుతో తమను ప్రశ్నించారని, దాదాపు 15 గంటల సేపు ఇమిగ్రేషన్ కార్యాలయంలోనే ఉంచారని చెప్పారు. తాము దరఖాస్తు చేసుకున్న వర్సిటీ మంచిది కాదని, వేరే వర్సిటీలో అప్లై చేసుకుని మళ్లీ రావాలని అధికారులు సూచించినట్లు చెప్తున్నారు విద్యార్థులు. నన్ను లిటరల్గా ఉత్తినే కూర్చోబెట్టుకున్నారు. ఓకే, వాళ్ళు ఆల్రెడీ అయితే 14 అవర్స్ తర్వాత నన్ను ఇమిగ్రేషన్ ఛార్జ్ పెట్టారు. నా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ లిటరల్గా అన్నీ ఉన్నాయి. 20 కాలేజ్ ఫీజు మొత్తం తీసుకొచ్చుకున్నాను. మొత్తం అంటే మొత్తం ఐ హ్యావ్ ఆల్ డాక్యుమెంట్. నువ్వు ఎట్లా కాలేజ్ అప్లై చేసావు అన్నాడు. మొత్తం నా త్రూ అప్లై చేశాను. ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. కాలేజ్కి ఎలా డాక్యుమెంట్స్ పంపించావో కూడా ఆ ప్రూఫ్ కూడా ఉంది. లిటరల్గా నన్ను ఏం చేయాలో తెలియక నన్ను 22 మెంబర్స్ ఇమిగ్రేషన్ చేశారు. 22 మెంబర్స్. వాళ్ళకి ఎలా చేయాలో కూడా తెలియట్లేదు. అసలు లిటరల్గా నన్ను ఎట్లా డిబార్ చేయాలో అర్థమవుతలేదు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు నన్ను క్యాన్సిల్ చేసేసారు, హైయర్ అథారిటీకి పంపించేశారంట. నన్ను మాత్రం ఎలా అయినా డిపోర్ట్ చేయాలని మెయిన్ రీజన్ పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. నాకు అక్కడ అన్ని ప్రూఫ్స్ అన్నీ చెప్పాను. ప్రోగ్రామ్స్ రాయమంటే ప్రోగ్రామ్స్ రాశాను. ఎవ్రీథింగ్ చెప్పాను. వాళ్ళు జస్ట్ ఏంటంటే పంపించాలి అంతే. మనకు ఫామ్స్ ఇస్తారు కదా, అది మనల్ని చదవనిస్తలేరు వాళ్ళు. జస్ట్ యూ షుడ్ కీప్ సైన్ పెట్టి అంతే. వీళ్ళు పోయేటోళ్ళు పోతున్నారు, ప్రాబ్లం ఏం లేదు. కానీ పోని వాళ్ళ పరిస్థితి ఇది. డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళనన్నా పంపించాలి కదా. ముందే వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. వీళ్ళు వెనకకు పంపిద్దామని. ఇప్పుడు నేను ఇండియాకి పంపిస్తున్నాను, మీ ఇండియన్ ఎంబసీకి ఏమన్నా కంప్లైంట్ ఇస్తారా అన్నారు. కంప్లైంట్ ఇస్తా అంటే ఇచ్చుకో, నాకేం ప్రాబ్లం లేదు. యూఎస్ గవర్నమెంట్ నాకు ఇండియా ఏం చేయలేదు మమ్మల్ని అనేసి స్టేట్మెంట్ వీళ్ళతో అన్నారు. ర్యాండమ్లీ కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు. జస్ట్ లైక్ లాటరీ లాగా సెలెక్ట్ చేసుకొని ఎవరినైతే సెలెక్ట్ చేసి సెకండరీ చెక్కి పంపిస్తున్నారో వాళ్ళ దగ్గర ఎంత డాక్యుమెంట్స్ జెన్యూన్ ఉన్నా ఏమున్నా వాళ్ళని రిటర్న్ పంపించేస్తున్నారు. అయితే ఇంకేందంటే నా అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసినాక అన్ని స్టేట్మెంట్స్ తీసుకున్నాక దాంట్లో చెప్పాడు, నీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ చక్కగా ఉన్నాయి, అన్నీ సరిగ్గా ఉన్నాయి, కానీ ఇది కాలేజ్ ఫ్రాడ్ చేస్తుంది. కాలేజ్ ఫ్రాడ్ చేస్తుంటే మిమ్మల్ని మేము రక్షిస్తున్నాం. ఈ కాలేజ్కి పోకండి, వేరే వీసా పెట్టుకొని వేరే కాలేజ్కి రండి, మళ్ళీ వీసా పెట్టించుకొని అని చెప్తున్నారు వాళ్ళు. మిమ్మల్ని అయితే పోనీయం, లోపలికి ఎట్టి పరిస్థితుల్లో పోనీయం. అయితే మీరు విత్డ్రా చేసుకుంటే మళ్ళీ వేరే వీసా పెట్టుకొని రావచ్చు, లేకుంటే మేము 5 yearsకి బ్యాన్ పెడతాం, వీ విల్ కిక్ యూ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్తున్నారు వాళ్ళు. భయపడిచ్చి స్టేట్మెంట్ తీసుకొని సైన్ పెట్టించుకొని పంపిస్తున్నారు.